హలో డింబకాస్, ముందుగా అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మేము సంక్రాంతి రోజు పొద్దున్నే ఈ చపాతీతో మా డేని స్టార్ట్ చేసాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, తప్పకుండా చివరి వరకు చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడు బూతులు వస్తుంటే ఏమనుకోమా అంటే సెన్సర్ కట్లు వస్తాయి, బీప్ సౌండ్స్ వస్తాయి, ఏమనుకోమాకండి. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే సందళ్ళే సిద్ధమ్మ ఎవరు నాన్న వాళ్ళు? చెప్పు ఎవరు? తాతయ్య వాళ్ళ పప్ప మమ్మ. చెప్పు పప్ప అమ్మ అని చెప్పు. మా అత్త. మా అత్త నానావా? మా అమ్మమ్మ మా చెట్టు జాంకాయలు కోస్తుంది. పచ్చిగా ఉన్నాయి కదా మమ్మ? అవునా? ఇంతకుముందు చాలా మంచిగా వచ్చాయి, ఈసారి ఏంటో అసలు బాగాలేదు కాయలు, ఎందుకో మరి. కానీ చాలా పెద్దగా కాస్తాయి అసలు ఈ చెట్టుకి కాయలు, చాలా అంటే చాలా పెద్ద కాయలు. నిన్న తిన్నారు అనుకుంటా కదా అమ్మమ్మ? నిన్ననా పొద్దున్న తిన్నారు. ఆవిడకి షుగర్ కాబట్టి మ్యాక్స్ పచ్చియే తింటది. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. అది బాగుంది, బాగాలేదా? ఇక ఇక్కడ ఉన్నాయి కదా రెండు, అవి రేపు తినొచ్చులే. ఎండిపోయింది, దీనికి ఉయ్యాల ఒకటి కట్టేసి ఇద్దర కోసం. అప్పుడప్పుడు ఇందులో కూడా వీడియోస్ చేస్తుంటా. ఇంకా స్నానం చేయలేదు నేను, స్నానం చేయాలి. సో మేము గాలిపటాలు ఎగరేయడానికి సిద్ధమవుతున్నాం. మా సిద్ధమ్మ పడుకుంది. సో లేచిన వెంటనే ఇది ఆకాశం అంత దూరం వెళ్ళాలన్నమాట, ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఆకాశం అంత దూరం వెళ్ళాలన్నమాట, ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఎక్కడికో వెళ్ళిపోద్ది, లేకపోతే తెగి ఇక్కడే పడుతుందా అనేది చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి సంబంధించి ఇక్కడెక్కడ తాడు కట్టాలనుకుంటే, ఇదిగోండి మనకి ఇది మాంజా కాదు, ఇది చిన్నపిల్లలు ఆడుకునేదంట నాలాంటి వాళ్ళు. సో దీనికి కట్టేద్దాం. అరే ఎక్కడరా ఇది కట్టేది? రే ఇక్కడ. సో మా రాముగాడు కూడా హెల్ప్ చేస్తాడు. హోల్స్ పెట్టాలా? ఉన్నప్పుడు ఎప్పుడో తయారు చేసుకుని ఆడినట్టు గుర్తు. ఏది పేపర్స్, న్యూస్ పేపర్స్తో. ఇప్పుడు ఏమంతలేదు. మళ్ళీ లాస్ట్ ఇయర్ బాగా ఎగరేసాను, చాలా బీభత్సంగా చాలా ఎగరేసాను. సో ఇప్పుడు కిందకెళ్ళే ఓపిక మాకు లేదు, నా ఇయర్ రింగ్తోనే పెట్టేస్తాను. అయిపోయింది. ఫస్ట్ అయితే అది ఎగరేద్దాం, ఎట్లుంటది ఏంటనేది. ఇది మొత్తం అవజేయాలరా ఈరోజు. ఎక్కడికో వెళ్ళిపోవాలి, అసలు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే తిరువురులో హైలైట్ నా గాలిపటమే అనిపించేలా వెళ్ళాలన్నమాట. చూద్దాం ఏమవుతుందో. చూడండి అక్కడ సంధ్యా సూర్యుడు ఎంత బాగున్నాడు. మా ఇంటి పైకి రోజు వస్తూనే ఉంటాడు, అంటే ఎవరింటి పైకని వస్తాడు కానీ ఆ చెట్టు, ఆ కొబ్బరి చెట్టు, అక్కడ అపార్ట్మెంట్, దాని మధ్యలోకి వస్తే అస్సలు ఉంటుంది
వేరే లెవెల్ ఉంటుంది. అప్పుడప్పుడు ఫొటోస్ తీసుకుంటా ఉంటాను నేను. సంక్రాంతి కదా, చిన్నప్పుడైతే పండగలకి సంబంధం లేకుండా ఏది పడితే అది చేసేవాళ్ళం. ఇప్పుడేమో చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే అన్నీ చేయాల్సి వస్తుంది వాళ్ళ ఆనందం కోసం, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఏ మనిషి అయినా ఒక్కసారి కాదు దగ్గర దగ్గర 3 సార్లు చిన్నపిల్లలు అవుతారు. ఎందుకో తెలుసా? ఒకటేమో ఎలాగో మన చిన్నప్పుడు, తర్వాత మనకి పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు కూడా వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాం, అప్పుడు మనం చిన్నపిల్లలు అవుతాం. ఒకవేళ ఇంకా బ్రతికి ఉంటే మన మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళతో కూడా ఆడుకుంటాం, అప్పుడు మనం చిన్నపిల్లలు అవుతాం, అంతే కదా. సో ప్రతిదీ ఎంజాయ్ చేయాలంతే. దీనికోసం ఇప్పుడు పోటీలు, పరుగు పోటీలు పెట్టాలి. మధ్యలో అది గ్యాప్ ఉంది, ఏమవుద్దో చూడాలి. అక్కడ అందరూ ప్రేక్షకులు, ఒకసారి అక్కడ జూమ్ చేయి, పైన అపార్ట్మెంట్లో ప్రేక్షకులు అందరూ మన వైపే చూస్తున్నారు. ఓకే, విల్ స్టార్ట్. సో గాయస్, మా తమ్ముడు వాళ్ళు అయితే వచ్చేసారనమాట గాలిపటాలు ఎగరేయడానికి. అక్కడ రఫీగాడు గాలిపటాలని తయారు చేస్తున్నాడు నీట్గా. సుడు హీరోలు ఒట్టి బుడ్డర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. తోక తయారు చేశాడు దానికి, కొత్తగా కొన్నదానికి మళ్ళీ తోక, కొత్తగా కొన్నదానికి మళ్ళీ తోక. హరి ఎటు చూస్తున్నావురా? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఫోటో ఫోజా? ఇప్పుడు ఇంకా వెయిటింగ్ ఎప్పుడు ఎగురుతాయి, మేము ఎగరేసే లోపు చీకటి కూడా పడుద్దేమని భయం వస్తుంది నాకైతే. వీడేమో దారం లాగడం, వాడేమో మధ్యలో మాకు ఇవి ఉన్నాయి, దండాలు ఉన్నాయి కాబట్టి ఏమవుతుందో చూడాలి. హాయ్ గాయస్, యాక్చువల్గా వీడు చెడ్డీ దోస్త్ అనమాట. చిన్నప్పటి నుంచి ఇవన్నీ ప్రాక్టీస్ అయిపోయాం మేము. ఇప్పుడుగా కొత్తగా చేసేది ఏం లేదు, ఒక్కొక్కడికి పెళ్ళి అయిపోయినాయి, పిల్లలు పుట్టారు, అయినా సిగ్గు లేకుండా ఎగరేస్తున్నాడు వాడు. చూడు, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పెళ్లి చేసేసుకొని నన్ను ఒంటరిని చేశారు. ప్లాన్ ఎవరికి చెప్పలేము. నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? వస్తుంది ఒక రోజు, ఏదో ఒక రోజు వస్తుంది. వాడేడ్రా సలీం గాడు. అన్ని మాయం చేశారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? చిన్నప్పుడు ఇల్లు పిట్టలు పట్టేవాళ్ళు ఇద్దరు. వీడికి బాగా అలవాటు పిట్టలు పట్టడం. వీడు అట్లా కాల్చి పొలాల మీద. వీడేమో బాగుంది రానివాడు, వీడేమో కొంగలు పెట్టాడు. ఎంత ఎదిగిపోయారా. అంటే ఇప్పుడు రఫీ గారు చేతగానోడా. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. ఆఖరికి పెట్టలు పట్టోడు కూడా గాలిపటం ఎగరేస్తుంది. మా గాలిపటం చూడండి, అందరూ ఏమో పైన ఎగురుతుంటే మాది మాత్రం మా డాబా దాటి మాత్రం ఎగరట్లా. సీరియస్ కాదు, నంబర్ 1 బుల్షిట్ కాదు.